ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యామండి. మేము జాయిన్ అయినప్పుడు యూజీసీ స్కేల్ ప్రకారం మాకు వేతనాన్ని ఫిక్స్ చేశారు. గతంలో సవరించినప్పుడు కూడా 2018లో కూడా అలాగే పెంచారు. గత 8 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా మా వేతనాలని సవరించలేదు. ఇప్పుడేమో 7వ వేతన సంఘం అమల్లో ఉంది. మరో 1-2 సంవత్సరాలు 8వ వేతన సంఘం కూడా వస్తుంది. కానీ మాకు శాలరీ ఫిక్స్ చేసిన విధంగా మళ్ళీ 8 ఏళ్ల నుంచి ఒక్క పైసా కూడా రివైజ్ చేయలేదండి. ఎన్నిసార్లు అడిగినా కాదు కూడదు అంటున్నారు కానీ రివైజ్ చేయట్లేదు. సో దానికి మేము మా నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మేమంతా ఉన్నత విద్యావంతులం, ఎంటెక్ పిహెచ్డీస్ చేసిన వాళ్ళం, గోల్డ్ మెడలిస్టు, గేట్ ర్యాంకర్స్ అండి. ఇక్కడ నూజివీడులో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పెట్టారు. గ్రామీణ పేద విద్యార్థులకు విద్యను అందించే మహాయజ్ఞంలో మేము కూడా భాగం అవ్వాలని చెప్పి ఇక్కడ ఎంతో ఆశలతో జాయిన్ అయితే ఇక్కడ ఈరోజు ఇన్స్టిట్యూట్ 14 ఏళ్ళు మాత్రం సర్వీస్ చేయించుకొని ఈరోజు మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద తీసుకొచ్చిందండి. 10 రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఇదేదో మేము ఒక రోజులో అడిగి 2వ రోజు చేసింది కదండి. 8 ఏళ్ల నుంచి వాళ్ళ వైపు చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇకనైనా ఉన్నతాధికారులు పైన ఉన్న వ్యవస్థ దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు న్యాయపరంగా రావాల్సిన వేతనాలను చెల్లిస్తారని మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ.